హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నారుమడి ఎలా పెంచాలి? నారుమడి పెంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేస్తాను. ముందుగా మనం నారుమడి అంటే విత్తనాలు చల్లిన వెంటనే దాని తర్వాత 2 గుంటల నారుమడి అంటే 5 సెంట్ల నారుమడికి 2 కేజీల నత్రజని అంటే 1 కేజీ యూరియా నత్రజని అంటే యూరియా 1 కేజీ యూరియా విత్తనం చల్లే ముందు చల్లుకోవాలి. తర్వాత ఇంకొక కేజీ యూరియా అంటే నత్రజని యూరియా 12-14 రోజులకు 1 కేజీ చల్లాలి. అదేవిధంగా 1 కేజీ భాస్వరం మరియు 1 కేజీ పొటాష్ ఎరువుని దుక్కిలో వేసుకోవాలి. వేసుకొని తర్వాత విత్తనాలు చల్లుకోవాలి. చల్లిన తర్వాత ఈ విధంగా మొలక వచ్చి నారు పెరుగుతున్న దశలో మనకు కొన్ని చోట్ల అంటే కొన్ని జాగాలో అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువగా జింక్ లోపం కూడా వస్తూ ఉంటుంది ఈ నారుమడిలో కూడా. కాబట్టి జింక్ లక్షణాలు మనకు కనబడిన వెంటనే వాటికి నివారించుకోవడానికి 2 గ్రామ్ జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే జింక్ లోపం అనేది నివారించుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే నారు నాటడానికి అంటే కొందరు 25 అదేవిధంగా 30 రోజులకు నారు రెడీ కాగానే ప్రధాన పొలంలో నాటుకుంటారన్నమాట. ఆ విధంగా చాలా లేట్ అయిన నారుని మనం నాటడానికి ముందు నారుని పీకే సమయంలో నారు అనేది తేలికంగా రాకుండా అది తెగిపోతుంది. ఆ విధంగా తెగకుండా నారు పీకే ముందు 7 రోజుల ముందు కార్బోఫ్రాన్ 3G గుళికలు అంటే ఒక గుంట నారుమడి అంటే 2.5 సెంట్ల నారుమడికి 400 గ్రామ్ కార్బోఫ్రాన్ 3G గుళికలు చల్లుకోవాలి.